అద్భుతం జరిగే ముందు ఎవ్వరూ గుర్తించరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతమే 43 ఏళ్ల కింద జరిగింది. తెలుగు మాట, తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ఓ వెలుగులా విప్లవంలా ఎగిసింది తెలుగుదేశం పార్టీ. సంక్షేమం అంటే ఇది, రాజకీయం అంటే ఇలా ఉండాలని దేశానికి చాటి చెప్పింది. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పసుపు పార్టీ ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం చరిత్రే. పడిపోవడం అంటే పడిపోవడం కాదు, అంతకు మించి ఎదగటమని ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది టీడీపీ. కాలం పెట్టిన ప్రతి పరీక్షలో నిలబడుతూనే ఉంది. పార్టీ ఆవిర్భావమే ఓ సంచలనం. ప్రతి సంక్షోభం నుంచి అవకాశం. దేశ రాజకీయాలను మార్చేసిన టీడీపీ. పాలిటిక్స్ లో ది ట్రెండ్ సెట్టర్. రాజకీయానికి అసలైన అర్థం చెప్తున్న టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీలో ప్రతి పరిణామం ఓ చరిత్రే. కార్మికుల కరిగిన కండల్లో నుంచి, రైతు కూలీల రక్తం నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, నిరుపేదల కన్నీటి నుంచి, అన్నార్తుల ఆక్రందనల నుంచి, శ్రామికుడి స్వేదం నుంచి, ఆడపడుచుల ఆర్తనాదాల నుంచి పుట్టిన పార్టీ. టీడీపీ మహానాడు వేడుకల వేళ ప్రతి పసుపు కార్యకర్త గుర్తు తెచ్చుకుంటున్న మాటలివి. భారత రాజకీయాల్లో టీడీపీ ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచి. సంక్షేమం అంటే ఇది అంటూ యావత్తు దేశానికే దారి చూపిన మార్గదర్శి. దేశ రాజకీయ చరిత్రను ఓ మలుపు తిప్పిన టీడీపీ మార్చి 29తోనే 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మహానాడు జరుపుకుంటోంది. భారత రాజకీయాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సైకిల్ పార్టీ గురించి చర్చ ఉంటుంది. కార్యకర్తలే బలంగా ముందుకు సాగుతున్న పసుపు పార్టీ నిర్వహించే అసలైన పండగ మహానాడుకు అంతా సిద్ధమైంది. ఏపీలో ఊరు వాడ పసుపు మయంగా కనిపిస్తున్న వేళ సైకిల్ పార్టీని తలుచుకుంటూ ప్రతి తెలుగు తమ్ముడి గుండె ఉప్పొంగుతోంది. భారత రాజకీయాలలోనే టీడీపీ ఆవిర్భావం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. రాజకీయాలలోనే సంక్షేమ పర్వానికి తెరతీసిన సందర్భం. దేశంలోని ప్రాంతీయ పార్టీలకు ఒక మోడల్, ఒక ఆదర్శం. ఏపీలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం. 43 ఏళ్ల కిందట 1982 మార్చి 29న టీడీపీ ఆవిర్భవించింది. పార్టీ పెట్టిన 9 నెలలకే కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. వెనకబడిన తరగతుల వారికి రాజకీయ నిచ్చెనగా మారింది. జనాల దగ్గరికి రాజకీయాన్ని నడిపించింది. వారినే రాజకీయ నిర్ణేతలుగా మార్చింది. రాజకీయం అంటే ఆధిపత్యం కాదు, ప్రజా సేవ అని చాటింది. వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పురుడు పోసుకుని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో ముందుకు సాగింది, సాగుతోంది కూడా. 4 దశాబ్దాలకు పైగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమే. 43 ఏళ్లుగా తెలుగువాడి వాడి వేడి సత్తా చాటుతూనే ఉంది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేసింది. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలి రా అని ఎన్టీఆర్ పిలుపునిస్తే జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. టీడీపీ పుట్టిన తర్వాతే తెలుగునాట ఆర్థిక, రాజకీయ, సామాజిక విప్లవం మొదలైంది.
రాజకీయాలను సామాన్యుల చెంతకు చేర్చిన ఘనత సైకిల్ పార్టీకే దక్కుతుంది. బూజు పట్టిన బూర్జువా వ్యవస్థను రూపుమాపి విప్లవాత్మకమైన విధానాలకు శ్రీకారం చుట్టింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు తెలంగాణలో పెత్తందారీ వ్యవస్థ కుప్పకూలడానికి భూమి రికార్డులు జనాలకి అందుబాటులోకి తెచ్చారు. సహకార సంఘాలను ప్రక్షాళన చేసి సింగిల్ విండో వ్యవస్థను తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారి బీసీ వర్గాలకు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు కల్పించారు. ఇంట్లో ఉండి చదువుకునే వెసులుబాటు కల్పించే దూర విద్యా విశ్వవిద్యాలయం, మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, పేద వర్గాల పిల్లలకు గురుకుల పాఠశాలలు వంటివి నెలకొల్పారు. ఆ తర్వాత కాలంలో వీటిలో కొన్ని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకుని జాతీయ స్థాయిలో అమలు చేశాయి. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పుడు వరకు టీడీపీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే కులం మతం కాకుండా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి సాయం చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉన్నది, వాళ్ళకి ఏమాత్రం హక్కు లేదని మాత్రం చూడకూడదని మాత్రం తీసుకొచ్చింది తెలుగుదేశానికి. 82, 83 ముందల తెలుగుదేశం లేనప్పుడు కొన్ని కులాలకు చెందిన వారికి ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వం అని స్ట్రిక్ట్ పాలసీ ఉండేది. రేషన్ ఇచ్చేవారు కాదు, అలాగే ఇల్లు ఇచ్చేవారు కాదు, స్కాలర్షిప్స్ ఇచ్చేవారు కాదు. ఎంత మాత్రం తప్పకుండా తెలుగుదేశం ఎన్టీఆర్ వచ్చాక అది మాత్రం పెద్ద చేంజ్. టీడీపీ 43 ఏళ్ల ప్రయాణంలో అనేక ఆటుపోట్లు, కుదుపులు ఎదుర్కొంది. ప్రతి విజయం తర్వాత ఓ సంక్షోభం ఎదురైంది. అయినా వాటిని దాటుకుని నిలబడింది సైకిల్ పార్టీ. తెలుగుదేశం ఆవిర్భవించిన 9 నెలల వ్యవధిలోనే ఉమ్మడి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ ఆ తర్వాత కొద్ది రోజులకే అధికారానికి దూరమైంది. 1984 ఆగస్టు సంక్షోభంతో ఎన్టీఆర్ పదవి కోల్పోవలసి వచ్చింది. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడడంతో మళ్లీ టీడీపీకి అధికారం దక్కింది. ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమే ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కార్యదక్షత, దీక్షను ప్రపంచానికి చాటింది. టీడీపీలో నాయకత్వ మార్పు జరిగిన తర్వాత కూడా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగింది. చంద్రబాబు హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొంత ఇబ్బంది పడినా మళ్లీ ఏపీలో నిలదొక్కుంది. మరే ప్రాంతీయ పార్టీకి లేని ప్రత్యేకతలు టీడీపీకి ఉన్నాయి. సైద్ధాంతిక నిబద్ధత, బలమైన వర్తమానం, ఆశావహ దృక్పథం టీడీపీలో ఉన్నాయి. నాయకులను తయారు చేసే కార్ఖానాగా మారిన టీడీపీ అనేక మంది నాయకులకు జన్మనిచ్చింది. తెలంగాణ ప్రస్తుత సీఎం, మాజీ సీఎం టీడీపీలో తయారైన వారే. తెలుగుదేశం సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుంటూ చరిత్రగతిలో తన ఉనికిని బలంగా చాటుకుంటూనే ఉంది. ఎన్నడూ ఓటమితో నిరాశగా వెనకడుగు వేసి ఎరుగదు. సంక్షోభం ఎదురైనప్పుడల్లా మహోత్సాహంతో ముందడుగు వేస్తూనే ఉంది. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవీధులలో ఎలుగెత్తి చాటుతూ రాజకీయ కుట్రలు, మానసిక దాడులను తట్టుకుని నిలబడి కలబడుతూనే ఉంది. 1,000,000 మందికి పైగా సభ్యులు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ ఆత్మ గౌరవానికి ప్రతీకైతే చంద్రబాబు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచారు. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో 4 దశాబ్దాలంటే తక్కువ సమయం కాదు. బలమైన జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక మనుగడ కోసం పోరాడుతూ ఉంటే, ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడటం మామూలు విషయం కాదు. ఉమ్మడి ఏపీలో 16 ఏళ్లు, రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు, మొత్తం 21 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగడం, 19 ఏళ్ల పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం అంటే ఆషామాషి కాదు. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాది, చంద్రబాబు దార్శనికత, లక్షల మంది కార్యకర్తల అండతో సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా సాగిస్తోంది టీడీపీ. నాలుగు దశాబ్దాల పార్టీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు. పడిన ప్రతిసారి రెట్టింపు స్పీడ్తో బౌన్స్ బ్యాక్.
అసలైన రాజకీయాన్ని పరిచయం చేసిన టీడీపీ రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలకం. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ఓటమి ఎదురైనా తక్కువ కాలంలోనే పుంజుకోవడం టీడీపీ సహజ లక్షణంగా మారింది. టీడీపీ ఆవిర్భావమే దేశంలో ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు ఒక నమూనా అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచింది. కేంద్రీకృత రాజకీయ వ్యవస్థకు సవాల్ విసిరింది. 1982లో ఆవిర్భావం తర్వాత 10 సార్లు శాసనసభ ఎన్నికలు జరగ్గా 6 సార్లు టీడీపీ విజయం సాధించింది. 1989, 2004, 2009, 2019లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ఎన్టీఆర్, చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయి రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనూ ముందుండి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చింది. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, 1996-98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ సర్కార్ల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది. టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలున్న పార్టీ అని ఎన్నోసార్లు నిరూపించుకుంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 35 సీట్లు గెలుచుకుని లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఘనత టీడీపీకి ఉంది. ఆ తర్వాత బీజేపీ, జనతా పార్టీ, వామపక్షాలు లాంటి వాటిని కలిపి జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది. 1996 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబు చొరవ చూపారు. ఆ తర్వాత వాజ్పేయి ప్రధానిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. ఎన్డీఏకి కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు జాతీయంగా, అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలిగారు. ఇక 2024లో ఎన్డీఏ సర్కారుకు టీడీపీనే బలంగా నిలిచింది. ఎన్టీఆర్ హయాంలో ఆగస్టు సంక్షోభం నుంచి ఆ తర్వాత పార్టీ నిలదొక్కునేలా చేయడం, 2004, 2009లో వరుస ఓటముల తర్వాత ఫీనిక్స్ పక్షిలా ఎగిరి 2014లో అధికారం చేజిక్కించుకోవడం, 2019 ఓటమి తర్వాత 2024 ఎన్నికల్లో రికార్డు విజయం సాధించడం, ఇలా ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం టీడీపీకి అలవాటుగా మారింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమానికి, ఇటు సంస్కరణలకు, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిచ్చింది. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, వ్యవసాయ పంపు సెట్లకు 50కే విద్యుత్తు లాంటి ఎన్నో సంక్షేమ పథకాల్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత టీడీపీ తరపున అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపారు. ఆర్థిక సంస్కరణల్ని అమలు చేశారు. హైదరాబాదును ఐటీ, బయోటెక్ పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆయన హయాంలో సాధించుకున్న అభివృద్ధి ముద్రతో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్ర జనాలు టీడీపీకి మరోసారి అవకాశమిచ్చారు. ఎన్టీఆర్ హయాంలో సంక్షేమ ముద్ర తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో అభివృద్ధి ముద్ర సాధించింది. 2024 ఎన్నికల్లో మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ మళ్లీ తన మార్కు చూపించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోనే అత్యంత వ్యవస్థీకృతమైన పార్టీలో ఒకటిగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. కార్యకర్తల సమగ్ర సమాచారం నిర్వహించడం దగ్గర నుంచి ప్రతిదీ పక్కాగా ఉంటుంది, పక్కాగా చేస్తుంది ఆ పార్టీ. టీడీపీకి మూల బలం కార్యకర్తలే. పార్టీ ఆశయాలకు కట్టుబడిన బలమైన క్యాడర్ దాని సొంతం. 1,000కి పైచీలుకు సభ్యత్వాల నమోదే దీనికి నిదర్శనం. మెడపై కత్తి పెట్టి పార్టీ మారితే తప్ప వదిలేది లేదని బెదిరించినా పార్టీ జెండా కప్పుకునే చనిపోతాను అని చెప్పి మరీ ప్రాణాలు విడిచిన చంద్రయ్యలే తమ బలమని టీడీపీ పదే పదే చెప్తూ ఉంటుంది. 43 ఏళ్ల ప్రయాణంలో పార్టీ పరంగా నిర్ణయాల విషయంలో తప్పులు జరగొచ్చు, ఓటములు ఎదురు కావచ్చు.
అయితే పడిపోయిన ప్రతిసారి అంతకు మించిన వేగంతో బౌన్స్ బ్యాక్ అవడం టీడీపీ ప్రత్యేకత. ఇప్పుడు పోలవరంతో పాటు అమరావతి నిర్మాణ బాధ్యతలను భుజానికెత్తుకుని చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా, పేదలు, రైతులు, వెనకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకు టీడీపీ రాజకీయ ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. 43 ఏళ్ల ప్రస్థానంలో నెలకొల్పిన రికార్డులు, తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఎదుర్కొన్న ఆటుపోట్లు టీడీపీకి ఎన్నో.